టాలీవుడ్ లో కథకు ప్రాధాన్యం ఇచ్చే హీరోల గురించి మాట్లాడితే ముందుగా గుర్తొచ్చే పేరు అడవిశేష్. విభిన్నమైన కథలు, థ్రిల్లింగ్ స్క్రీన్ ప్లే, హాలీవుడ్ స్థాయి మేకింగ్ తో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న ఆయన సినిమాల కోసం ప్రేక్షకులు ప్రత్యేకంగా ఎదురుచూస్తుంటారు. ఈ ఏడాది డెకాయిడ్ చిత్రంతో మరోసారి ఆకట్టుకున్న శేష్ ఇప్పుడు తన కెరియర్ లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న గూఢాచారి 2తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. అయితే ఈ సినిమా గురించి తాజాగా వినిపిస్తున్న వార్తలు అభిమానుల్లో ఆందోళనలను కలిగిస్తున్నాయి. గూఢాచారితో తెలుగు ప్రేక్షకులకు స్టైలిష్ స్పై థ్రిల్లర్ అనుభూతిని అందించిన అడవిశేష్ ఆ చిత్రానికి కొనసాగింపుగా G2ను మరింత భారీ స్థాయిలో రూపొందిస్తున్నారు. కథ పరంగా, యాక్షన్ పరంగా, విజువల్ ట్రీట్ పరంగా మొదటి భాగాన్ని మించి ఉండేలా ప్లాన్ చేసిన ఈ సినిమా నిర్మాణం మాత్రం అనుకున్న దానికంటే నెమ్మదిగా సాగుతుంది. ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన దాదాపు 50% షూటింగ్ ఇంకా పూర్తి కావాల్సి ఉంది. 2026 ముగియడానికి మరో 6 నెలల సమయం మాత్రమే మిగిలి ఉండడంతో ఈ షూటింగ్ ని పూర్తి చేసి విడుదలకు సిద్ధం చేయడం చిత్ర బృందానికి పెద్ద సవాలుగా మారినట్లు తెలుస్తుంది. ఈ ఆలస్యానికి ప్రధాన కారణం సినిమాలోని భారీ తారాంగణమేమని ఫిలిం నగర్ వర్గాలు చెప్తున్నాయి. దేశంలోని వివిధ భాషలకు చెందిన ప్రముఖ నటీనటులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించడంతో వారి కాల్ షీట్ ను ఒకే షెడ్యూల్లో తీసుకొచ్చేందుకు చాలా కష్టంగా మారుతున్నట్లు తెలుస్తుంది. ఒక నటుడి డేట్స్ అందుబాటులో ఉంటే మరో నటుడి షెడ్యూల్ ఖాళీగా లేకపోవడం, మళ్లీ అందరినీ ఒకే సమయంలో సెట్స్ పైకి తీసుకురావడానికి సమయం పట్టడం వల్ల షూటింగ్ పలుమార్లు వాయిదా పడుతున్నట్లు సమాచారం. పాన్ ఇండియా ప్రాజెక్టులకు ఇలాంటి సమస్యలు కొత్తవేం కాకపోయినా అనుకున్న సమయానికి రిలీజ్ చేయాలంటే ఇప్పుడు వేగం పెంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే అడవిశేష్ క్వాలిటీ విషయంలో రాజీ పడరు. ప్రతి సన్నివేశం అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టుగా ఉండాలి అనే లక్ష్యంతోనే ఆయన పని చేస్తారు. అందుకే మిగిలిన షూటింగ్ ను పూర్తి చేయడానికి కనీసం మరో 3 నెలల సమయం పట్టే అవకాశం ఉందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. షూటింగ్ పూర్తయిన తర్వాత కూడా ఎడిటింగ్, విజువల్ ఎఫెక్ట్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, సౌండ్ డిజైనింగ్ వంటి పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఈ సినిమాకు కీలకంగా మారనున్నాయి. ప్రతి ఫ్రేమ్ రియలిస్టిక్ గా కనిపించాలంటే సమయం తీసుకొని పని చేయాల్సిందే. అందుకే చిత్ర బృందం విడుదల తేదీ కోసం తొందరపడకుండా అవుట్పుట్ పై దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లిమ్స్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచాయి. ఇప్పుడు హడావిడిగా సినిమాను విడుదల చేసి నిరాశపరిచే కంటే ఆలస్యమైన క్వాలిటీతో సినిమా అందించడం మంచిదేనని అభిప్రాయం కనిపిస్తోంది. ప్రస్తుతం చిత్ర బృందం మిగిలిన షూటింగ్ ను వేగంగా పూర్తి చేసే పనిలో ఉంది. అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాది చివర్లో గూఢాచారి 2 ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. అవాంతరాలు ఎదురైతే మరింత ఆలస్యం అయ్యే అవకాశం కూడా ఉంది.